పార్టీ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూతపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రకటన విడుదల చేసింది. తాజాగా కోట వినూత ఆమె భర్త చంద్రబాబుతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను హత్య కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ విధానాలకు భిన్నంగా వ్యవహరించారంటూ జనసేన వివరణిచ్చింది. తాజాగా ఏపీ రాజకీయాల్లో ఈ వార్త సంచలనంగా మారింది. చెన్నైలోని కూవం నది వద్ద జూలై 8న శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే వ్యక్తి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. మృతుడి భుజంపై జనసేన గుర్తు వినూత పేరు టాటూ ఉండడంతో చెన్నై మింట్ పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. కోట వినూత ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురిని అరెస్టు చేసి వెంటనే వారిని చెన్నై నుంచి శ్రీకాళహస్తికి తీసుకొచ్చి విచారిస్తున్నారు. అయితే మృతుడు రాయుడు బొక్కసంపాలెం గ్రామానికి చెందినవాడు. బొక్కసంపాలెం గ్రామానికి చెందినవాడు. గతంలో ఇతను కోట వినూత్కు డ్రైవర్ గా పనిచేసేవాడు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆమెకు సన్నిహితుడిగా వెలిగాడని సమాచారం. అయితే గత నెలలో ఇతనిపై వినూత ఓ బహిరంగ ప్రకటన చేసింది. రాయుడు తనకు ద్రోహం చేశాడని, ఇకపై అతనికి తనకు ఎలాంటి సంబంధం లేదని వినూత సోషల్ మీడియాలో ప్రకటించారు. దీంతో అసలు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటని అనేక ప్రచారాలు వచ్చాయి. ఇక ఈ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే రాయుడు ఇలా మృతదేహంగా కనిపించడం, ఈ హత్య కేసులో కోట వినూత ప్రధాన నిందితురాలిగా మారడం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటపడలేదు. అయితే ఇలాంటి ఘటన జనసేన పార్టీలో జరగడం పట్ల జన సైనికులు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు. అయినప్పటికీ పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా ఇటువంటి బహిష్కరణలు తప్పవని అధిష్టానం హెచ్చరిస్తూ వినూత కోటను జనసేన అధిష్టానం సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. మరి మున్ముందు ఈ కేసు దర్యాప్తులో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.